అండి ఈరోజు ఏంటి స్పెషల్? ఎలా స్పెషలా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా సండే స్పెషల్ ఏంటో తెలుసా? స్వీట్ కార్న్ పరాటా. హెల్దీ పరాటా. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ లకు, టిఫిన్ బాక్స్ లకు కూడా కట్టుకోవచ్చు. చాలా హెల్దీ. స్వీట్ కార్న్ అంటే చాలా హెల్దీ కదా. చేసుకుందాం, ఇది ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ కార్న్ పరాటా ఎట్లా రెడీ చేసుకుందాం అంటే, కొన్ని ఒక కప్పు ఉన్నాయండి. ఒక కప్పు స్వీట్ కార్న్ కడిగిన, మంచి కడిగిన. దీని మీద అంతా పొట్టంతా వచ్చేస్తుంది. మంచి గడగాలి. అక్కడ ఇక్కడ వేస్తుంటారు కదా. ఇది ఒక 4-5 ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు. మిక్సీ పట్టుకుందాం. ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం. చాలు. దీంట్లో కొంచెం పిండిలో కూడా ఉంటుంది కదా. పిండి నానబెట్టి పెట్టిన చూపిస్తాను. ఇదే నానబెట్టిన అండి. మంచి 4 చపాతీలు అవుతాయి ఇలా. మంచిగా కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి మంచిగా నానబెట్టిన. నానుతుంది. 1/2 అవర్ అయింది నానబెట్టి కూడా. ఇది నానబెట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇది 1 స్పూన్ జీలకర్ర, ఇదండి. ఇట్లా బరకగా నూరుకోవాలి. బరకగా ఇట్లా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని దీంట్లో కొత్తిమీర వేద్దాం. కొంచెం కొత్తిమీర, గ్రీన్, కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసేద్దాం. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఉప్పు వేసేసినాం కదా ఆల్రెడీ. మంచిగా కలుపుదాం దీన్ని గట్టిగా. ఇదండి, ఇది కలిపేసిన కదా. స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ, కొత్తిమీర అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా. ఇక దీంట్లో కొంచెం చీజ్ వేసుకున్నాం. చీజ్ వేసుకొని సన్నగా దురుముకొని ఇలా వేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇది చీజ్ అంతా ఇలా కలిపేసుకుందాం. చీజ్ వేసినాం కదా. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను వేసిన కొంచెము. స్వీట్ కార్న్ చీజ్ పరోటా అండి. ఇవంతా కలుపుకొని మంచిగా పక్కకు పెట్టేసుకుందాం. ఉండలు చేసుకుందాం. పిండిలో పెట్టడానికి కావాలి కదా. స్వీట్ కార్న్ చీజ్ పరోటా చాలా హెల్దీ. పిల్లలు తినేది ఉంటే కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. స్పైసీ కావాలన్న వాళ్ళు మంచిగా ఉండలు చేసి పెట్టుకుందాం. ఉండలు పిండిలో ఇంత పెట్టాలి. ఇట్లా ఉండలు చేసి పెట్టుకోవాలి. ముద్దలు 4 రొట్టెలకు 4 ముద్దలు చేసి పెట్టుకుందాం. పన్నీర్ కూడా పెట్టినాం. మళ్ళీ కొంచెం మీదకెళ్ళి కొంచెము. ఇది రొట్టె లోపల పెట్టి బెల్లాంచుకుందాం. రొట్టె మందం తీసుకొని సగం చేసుకుందాం. సన్నగా వేసుకొని 2 రొట్టెలు చేసుకుందాం. ఇదండి 2 ఒక రొట్టెలో సన్నగా ఇట్లా చేసుకోవాలి. సన్నగా చేసుకొని కొంచెం నెయ్యి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి పెట్టుకొని ఇది వేద్దాం. ఇదేంటి స్వీట్ కార్న్ వేద్దాం. వేసి స్ప్రెడ్ చేద్దాం. అంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం. మంచిగా సన్నగా వస్తుంది అన్నమాట రొట్టె. మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనం పూర్ణం లాగా రొట్టెలాగా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉంటుంది. మంచిగా అన్ని జాగాలలో వస్తుంది. కొంచెం 4 రైట్ రౌండ్ వస్తుంది అన్నమాట. పై లాంచుకోవచ్చు. మంచిగా రైట్ రౌండ్ వస్తుంది. రొట్టె ఎక్కువ తక్కువ కాదు, సన్నగా సమానంగా వస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టుకొని ఒత్తేసుకొని మీదకెళ్ళి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకొని మంచిగా వస్తుంది సమానంగా. ఒక దగ్గర దొడ్డుగా కాదు, ఒక దగ్గర సన్నం కాదు. మంచి సమానం వస్తుంది. ఇట్లా కాల్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి పెట్టాలి. నెయ్యి పెట్టి
తీసేసుకున్నాం. మంచిగా వస్తుంది ఇట్లా సన్నగా వస్తుంది, మనకు దొడ్డుకు రాదు, సన్నగా వస్తుంది రొట్టె. ఏ మొత్తం అవసరం లేదు, ఇది అంటుకుంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. భలే వచ్చింది, ఎంత మంచిగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. భలే వచ్చింది, ఎంత మంచిగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. ఇది మళ్ళీ వేసి నెయ్యి పెట్టుకుందాం. భలే వచ్చిందండి, నైస్, మంచిగా వస్తుంది. నూనె నెయ్యి పెట్టేసుకొని, నెయ్యి అయినా బటర్ అయినా మంచిగా. ఎందుకంటే మనకు ఒకటే దిక్కు వస్తుంది, బేలాన్స్ తోటి ఇట్లా చేస్తుంటే పిండి ఎక్కువ తక్కువ దొడ్డుగా వస్తుంది కదా. సన్నగా 2 రొట్టెలు చేసుకొని మంచిగా తినొచ్చు. ఇది కూడా మంచిగా అయింది, ఇది ఎంత మంచిగా అయింది. రెడీ, ఎంత మంచిగా అయింది కదా. కార్న్ చీజ్ పరాటా రెడీ. ఇదో చూడండి, కార్న్ చీజ్ పరాటా ఎంత మంచిగా వస్తుంది. ఇదో ఇదండి చీజ్ కార్న్ పరోటా, స్వీట్ కార్న్ పరోటా చీజ్. చూడండి ఎంత స్వీట్ కార్న్ చీజ్ పరోటా. ఇదండి చీజ్ కార్న్, బాబా వేడి వేడి, ఎంత మంచిగా ఉంది కదా. తిని చూసి చెప్తా, సూపర్, భలే ఉందండి. ఎట్లుంది చూసి చెప్తా. కార్న్ చీజ్ పరాటా తిరిగిపోయింది. దీని వెంబడే సాస్ వేసుకోవాలి, టమాటా సాస్ వేసుకొని, టమాటా కెచప్ వేసుకొని తినాలి. లేదా పెరుగు బాగుంటుంది, పెరుగు ముంచుకొని తినాలి. ఏదైనా పచ్చడి ఏదైనా పర్వాలేదు, తినాలి. సూపర్, ఉట్టిది కూడా తినవచ్చు. చాలా ప్రోటీన్, హెల్దీ అండి స్వీట్ కార్న్. నచ్చితే ఇట్లా లైక్ చేయండి, మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి. బాయ్. అయ్యో ఉరుకుతూనే ఉండండి, బంద్ చేయలేదు, ఏం చేయలేదు, నువ్వు ఆఫ్ చేయ.